హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ్ సిరి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి ఎన్టీఆర్ గార్డెన్స్ అనమాట. హైదరాబాద్ టూర్లో ఫస్ట్ పార్ట్ వచ్చేసి నేను స్నో వరల్డ్ పెట్టాను కదండి వీడియో. ఇది రెండోది అనమాట. ఇది ఎన్టీఆర్ గార్డెన్స్. స్నో వరల్డ్ నుంచి అదే రోజు ఆఫ్టర్నూన్ నుంచి మేము ఎన్టీఆర్ గార్డెన్స్కి వచ్చామన్నమాట. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది మేము వచ్చేసరికి. ఇక్కడ ఎంట్రన్స్లో అయితే నంది బొమ్మ అయితే ఉందన్నమాట. తర్వాత ఇవన్నీ కూడా టికెట్ కౌంటర్స్. ఇవన్నీ టికెట్ కౌంటర్సేనండి, 5 ఉంటాయి. ఈ ఎన్టీఆర్ గార్డెన్స్ పక్కనే లేటెస్ట్గా అంబేద్కర్ స్టాచ్యూ అనేది మనకి ఆవిష్కరణ జరిగింది కదా, దీని పక్కనే ఉంటుంది అనమాట. ఈ ఎన్టీఆర్ గార్డెన్స్ నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న గేట్లో నుంచి అటువైపు సైడ్ వెళ్తే అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ అనేది ఉందన్నమాట. ఇది నంది విగ్రహం. అవన్నీ కూడా ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చే దారి అనమాట. ఇవన్నీ కూడా ఇక్కడ టికెట్ కౌంటర్తో తీసుకోవాలి. టికెట్ పెద్దోళ్ళకి వచ్చేసి 20 రూపీస్, పిల్లలకి వచ్చేసి 10 రూపీస్ అనమాట. వెనక సైడ్ కనిపిస్తున్నది మన తెలంగాణ సెక్రటేరియట్ అనమాట. అది సో ఇక్కడైతే టికెట్స్ తీసుకున్న తర్వాత ఆ పిరమిడ్స్ లోపల నుంచి టికెట్ కౌంటర్లో నుంచి వెళ్ళి పిరమిడ్స్ లోపలికి వెళ్ళి అక్కడ నుంచి మనం గార్డెన్ లోపలికి ఎంట్రన్స్ వస్తుంది అనమాట. ఫస్ట్ ఎంట్రన్స్ వాటర్ ఫాల్ అయితే ఉందన్నమాట, వాటర్ ఫౌంటైన్. ఇక్కడ నుంచి మనం టికెట్ కౌంటర్ బయటకు వచ్చిన తర్వాత ఇది గార్డెన్ లోపలికి ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము గార్డెన్ లోపలికి. మమ్మీ ఆడుకున్నా మమ్మీ ఇప్పుడు ఏంటో అంత పెద్ద జోడబల్ చాలా టైం పట్టింది మమ్మీ. గంటలే 5-6 గంటలు పట్టింది కదా మమ్మీ. 5-6 గంటలు పట్టింది. ఓహో కొలంబస్ మమ్మీ అని చెప్పింది, హోటల్ చెప్పింది ఎట్లా వెళ్ళిద్దండి అని చెప్పండి. शार्पनर जस्ट అయితే కూర్చొని అక్కడ సో చూస్తున్నారు కదండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు వాటర్ ఫౌంటైన్. ఇక్కడ మా వెనక సచివాలయం కనిపించేటట్లు మేమైతే ఫోటో తీసుకున్నాం అనమాట. వావ్ ఎంత బాగున్నాయో అసలు ఫ్లవర్స్. ఈ గార్డెన్ అసలు చాలా అందంగా ఉందన్నమాట. దీని ఫ్రంట్ అందరూ ఒక టేబుల్ అరేంజ్ చేశారు, అక్కడ కూర్చొని ఫొటోస్ అవి దిగుతున్నారనమాట. అసలు చాలా బాగుందండి అసలు గార్డెన్. ఇదంతా కూడా ఇంకా లోపలికి వెళ్ళే కొద్దనమాట. ఇందులో మనకి వీడియో
వీడియోలో కొంచెం క్లమ్జీగా కనిపిస్తుంది, కానీ అక్కడైతే కరెక్ట్గా ఏ ఆకారంతో అయితే వాళ్ళు అలా గార్డెన్ని క్రియేట్ చేశారో అది యాజ్ ఇట్ ఈజ్గా అలా కనిపిస్తుంది అనమాట. అసలు ఇంకా మేము లేట్ అయిపోతుందని చెప్పి చాలా స్పీడ్గా తీస్తాను నేనైతే వీడియో. ఇక్కడికి మేము ఆ రోజు వెళ్ళిన రోజు చాలా క్రౌడ్ ఉందండి. అసలు బాబో ఎంతమంది పిల్లలు, అసలు అందరూ స్కూలు కాలేజెస్ వాళ్ళందరూ కూడా ఒక డ్రెస్ కోడ్ లేదా ఒక ఏమైనా ఐడి కార్డ్స్ అలాంటివి, టోపీస్ వాళ్ళకి గుర్తుగా అనమాట, వాళ్ళ కాలేజీ వాళ్ళు లేదా వాళ్ళ స్కూల్ వాళ్ళు అని అలాగా చాలామంది స్టూడెంట్స్తో ఆ రోజు వచ్చారనమాట అక్కడికి. చాలా క్లమ్జీగా అయిపోయింది. బిజీగా అందరూ తిరుగుతూనే ఉండడం వల్ల ఎక్కడ నాకు పీస్ఫుల్గా వీడియో తీసుకునే అవకాశం అయితే దొరకలేదన్నమాట. మ్యాక్సిమం నేను మొత్తం కవర్ చేశానండి. కానీ ఇంకొక వైపు ఈ గార్డెన్కి రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ ఒకవైపు ఎన్టీఆర్ మెమోరియల్ ఉందన్నమాట. ఆ ప్లేస్ మాత్రం మేము వెళ్ళలేదు. ఇక్కడ నుంచి మేము వేరే ప్లేస్కి వెళ్ళాలని చెప్పేసి నైట్ కూడా రూమ్కి త్వరగా వెళ్ళిపోవాలని చెప్పేసి మేము ఇంకా అటువైపు సైడ్ వెళ్ళలేదండి. ఇంకా చూసింది ఇక్కడ వరకు చాలే అని అనుకున్నాము. ఇక్కడ నుంచి చూస్తుంటే చూసారా అసలు సచివాలయం ఎంత బాగుందో. అసలు అప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుందన్నమాట మేము వెళ్ళినప్పుడు. ఇప్పుడు అంతా ఫుల్ ప్లెజ్డ్గా అయిపోయింది. నైట్ పూట దీనికి పెట్టే లైటింగ్ అయితే అసలు ఎంతలా బాగుందో. ఇక్కడ చూసారా వాళ్ళందరూ అక్కడ పైన వెయిట్ చేస్తున్నారు కదా. ఎందుకు వెయిట్ చేస్తున్నారంటే అక్కడ పైన వాటర్ స్లైడింగ్స్ అవుతున్నాయి అన్నమాట. దానికోసం టికెట్స్ తీసుకొని వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇంత క్యూ ఉందన్నమాట. అదిగోండి వాటర్ స్లైడ్స్ అలాగా వస్తారనమాట దాని లోపల నుంచి. అది అందుకోసమని ఆ పైన ఉన్న లైన్ అంతా కూడా అదే అనమాట, వెయిటింగ్ లైన్ అనమాట. అది మేమైతే ఇంక ఇదంతా ఎక్కలేదు. ఆల్రెడీ వైజాగ్లో వాటర్ వరల్డ్కి అదే వెళ్తాం కాబట్టి ఇంకా అది మేము అక్కడ ప్రిఫర్ చేయలేదన్నమాట. ఇదేంటంటే కార్స్ రేసింగ్ అన్నమాట. అప్పటికి ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది, రోడ్స్ అవన్నీ కూడా చెకింగ్ అవుతుందంట. ఇప్పుడైతే అక్కడ కార్స్ రేసింగ్ అదంతా కూడా జరుగుతుంది కదా, అప్పుడు చెకింగ్ అవుతుందన్నమాట రోడ్స్ అవన్నీ కూడా. వెళ్ళకు మూడు టికెట్లు ఇస్తాను అంటున్నాడు రా. ఇంకా అవ్వలేదు షో స్టార్ట్ అవ్వలేదు. అది కాదు ఇదేంటంటే ఇక్కడ మేము 3D ఎఫెక్ట్ మూవీ చూడడానికి వెళ్ళాం అనమాట లోపలికి. యానిమల్ మూవీ వేసారండి. అసలు ఎంత భయం వేసిందో, నిజంగా మా దగ్గరకు వచ్చేస్తున్నాయేమో అనిపించింది అనమాట. ఇవి ఆ మూవీ చూడటానికి ఇచ్చే స్పెట్స్ అండి. చాలా బాగా అనిపించింది బాబోయ్. అసలు ఎంత ఆ జిరాఫీస్ అవన్నీ కూడా మా ఫేస్ మీదకి వచ్చేసినట్లు అనిపించింది అనమాట. తీసుకోమని అడిగా దీనికోసమే.
అమ్మ ఎగ్జామ్ మై కార్ ఏంటి కార్లో కూర్చున్నా ఎక్కుతావు జాయ్ ఇది అలా తినిపోతుంది ఎలాంటిదే ఇప్పుడు అక్కడ పెద్దది పెట్టాడు కదా లుంబిని పార్క్ మమ్మీ చూడు బైక్ రైడ్ అక్కడ ఉంది మాస్క్ పెట్టి జాయిస్ మనిషికి 60 వెళ్తావా చిన్న పిల్లలతో 60 మనమే తొక్కుకోవాలి మా పెడల్ బోటింగ్ చచ్చిపోతాం కాళ్ళు తొక్కలేక పదండి వెళ్దాం అరే టికెట్ కౌంటర్ రా టికెట్ కౌంటర్ అంటే దీనికి దానికా ఓకే పెడల్ బోటింగ్ బంపర్ బోటింగ్ ఏం బోటింగ్ అమ్మా బంపర్ బోటింగ్ ఏం బోటింగ్ అంటే ఆ షిప్ లో తీసుకెళ్తారు ఒకసారి బోట్లైనా రా చిన్ను ఇప్పుడైతే మేము ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరిపోతున్నామండి ఆటో బుక్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పిల్లలు ఇలా వీడియో దిగారనమాట అక్కడ బుద్ధుడు స్టాచ్యూ ఉంటుంది కింద అక్కడ వీడియో అయితే తీసుకున్నాము ఇంక ఇప్పుడు మేము కొంచెం లైట్గా ఫ్రెష్ అయిపోయి ఇంకా డిన్నర్కి అయితే వెళ్ళిపోయాం అనమాట హైదరాబాద్ బావూచీకి వెళ్ళాం అనమాట డిన్నర్కి బావూచీ బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ చూద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళామండి అంటే మేము ఎక్స్పెక్ట్ చేసినంతగా ఏం లేదులే కానీ టేస్ట్ అంటే అక్కడ ఇంకా ఫేమస్ కదా ఏ ఏరియా కన్నా వెళ్ళినప్పుడు అక్కడ ఫేమస్ ఫుడ్ ఐటమ్ని కొంచెం టేస్ట్ చేయడం అది కొంచెం నాకు ఇంట్రెస్ట్ అనమాట అందుకోసం అని చెప్పేసి అక్కడికి తీసుకొని వెళ్ళారు అదే గారు అయితే ఇక్కడ మేము తందూరి అలాగే బిర్యానీ అవన్నీ కూడా టేస్ట్ చేసాము
బిర్యానీ తీసుకోవాలి ఇంకా మా డిన్నర్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మేము మా రూమ్కి వెళ్ళడానికి హిమాయత్ నగర్లో మేము రూమ్ తీసుకున్నాం కదా, అక్కడికి వెళ్ళడానికి ఆటో బుక్ చేసుకున్నాం అనమాట. ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడైతే మేము ఇంకా వచ్చేసాము. ఇదే మా హోటల్ అండి, ప్లాటినం బొటిక్. ఇక్కడ అనమాట మేము రూమ్ తీసుకున్నది. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా నేను చూపించాను కదా. ఇక్కడ నుంచి ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మా హోటల్ పక్కనే ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది. అబ్బా ఇక్కడ తిన్న ఐస్ క్రీమ్స్ అసలు ఎంత బాగున్నాయంటే అసలు ఎన్ని ఐస్ క్రీమ్స్ తినేసామో. అసలు ఇంటికి వచ్చేసరికి జర్నీ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి ఎంత జలుబులు చేసేసి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వచ్చేసి చాలా ప్రాబ్లం అయిపోయింది. ప్రతిరోజు ఎక్కడికి బయటికి వెళ్ళేటప్పుడు ఒక ఐస్ క్రీమ్, బయట నుంచి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళి వచ్చినా సరే ఐస్ క్రీమ్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా రోజుకు ఒక ఫ్లేవర్ ఐస్ క్రీమ్స్ అయితే తిన్నాం అన్నమాట మేము. ఇదే అండి అది ఐస్ క్రీమ్ పార్లరు. మా ప్లాటినం బొటిక్ పక్కన ఉంటుంది అనమాట ఈ ఐస్ క్రీమ్ పార్లరు. డిఫరెంట్ ఫ్లేవర్స్ అప్పటికప్పటికి వీళ్ళు మిక్స్ చేసిస్తున్నారనమాట. ఎక్సలెంట్గా ఉన్నాయి. రోజు ఐస్ క్రీమ్సే తిన్నామండి మేమైతే. ఇక్కడ నేను ట్రై చేసింది ఏంటంటే సీతాఫల్ కుల్ఫీ స్టిక్ అండి. నేను అది తీసుకున్నాను. పిల్లలిద్దరేమో ఒకరు స్ట్రాబెర్రీ ఒకరేమో చాక్లెట్ ఫ్లేవర్ తీసుకున్నారనమాట. ఇదే అండి ఐస్ క్రీమ్ పార్లర్. ఓకే, నెక్స్ట్ వీడియో రామోజీ ఫిలిం సిటీ అనమాట. ఈరోజు నైట్ ఇంకా మేము రెస్ట్ తీసుకొని రేపు తెల్లవారుజామున మేము రామోజీ ఫిలిం సిటీకి అయితే ట్రావెల్ అయిపోతున్నాము. ఈ వీడియోతో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.